మీ పవి లిసన్ ప్లీజ్. స్టాప్. ఒక చెప్పులు కొట్టుకునే అతని కొడుకు అబ్రహం లింకన్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అలా అని చెప్పి ఇప్పుడు మనం వెళ్ళి చెప్పులు కుట్టుకో వెళ్ళి చెప్పులు కుట్టుకుంటామన్నా. మీ గురించే రా చెప్పేది, అలా చేయొద్దని. మోటివేషన్ అనేది క్రాష్ కోర్స్ కాదురా రే. మీరు మారరా రే. ఎనీవేస్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మోటివేషన్ సాంగ్. యా రెడీ. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? You carry it. Flow. నువ్వేంట్రా ఇక్కడ? పవి కోసం. మొన్న వచ్చి పొమ్మని చెప్పింది కదా, అయినా మరి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా? అప్పుడు తన కోపంలో ఉంది, అందుకే అని ఉంటుంది. అందుకే మళ్ళీ వచ్చాను. సాధారణంగా లవ్ ఇస్ లైక్ గోయింగ్ ఫర్ అ వాక్ ఇన్ ద పార్క్ అంటారు. నీదేమో జురాసిక్ పార్క్ లాగా ఉంటది. మూసుకుని మోటివేట్ చేసుకో. Why does the sun glow? Why are you so low? What is happening? కానీ ఇక్కడికి వస్తే నువ్వేంట్రా వర్షం కూర్చుని రాత్రి ఇక్కడ? సార్ మీరు ఇచ్చిన ఐడియా ఫాలో అయ్యా. ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెన్సీ సార్. వావ్, కంగ్రాచులేషన్స్ రా. చూసేవరా, వర్షం పంటతో పాటు పిల్లల్ని కూడా ఇస్తుంది. మరి ఇంకేంటి, ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు. లేదు సార్, ఈరోజు స్కాన్ చేసా, కవల పిల్లలు అని తెలిసింది. హార్ట్ నెంబర్ మళ్ళీ ఎలా పంచుకోవాలి సార్? అన్నా నేను మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయినా అన్నా. పర్లేదు, ట్రై అంటిల్ డై. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకే అన్నా. సార్ ఏం చెప్పారు సార్? ట్రై నెక్స్ట్ అంటల్ అండ్ డై. సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తా. నెక్స్ట్ ఇయర్ వర్షాలు లేవురా. బ్లడీ లవ్ స్టోరీస్. ఎక్కడ ఉంది పవి? లుకింగ్ ఫర్ సమ్వన్? మీరా? వినోద్ అన్న ఫ్రెండ్, ఆడి కోసం. ఓ, యు ఓకే? యాక్చువల్లీ జస్ట్ వండర్ఫుల్. యాక్చువల్గా అస్సలు బాలేనండి. యు వాంట్ టాక్? పర్లేదా? Absolutely. Come here. Tell me. సో నీ లైఫ్ లో ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. వైశాలి, నిషా, పవి, రైట్? ఇప్పుడు వైశాలి నీకు ప్రపోజ్ చేసినప్పుడు వద్దని ఎందుకన్నావు? వైశాలి నేను ఇంచుమించు ఒకటే. మా ఇద్దరికి మా సొంత స్పేస్ కావాలి. రిలేషన్షిప్ లో నేనెంత కన్ఫ్యూజ్డో తను కూడా అంతే. అందుకే పైగా తన పట్ల నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు. వాట్ అబౌట్ నిషా? నిషా ఒక అమాయకురాలు. తన తప్పేం కాదు, కానీ తను ఇమోషనల్ గా కొంచెం నీడీ. అందుకే నేను నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు. సో వి కమ్ టు పవి. పవి ఒక స్ట్రాంగ్ మైండెడ్, ఇండిపెండెంట్, ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి. నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నన్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. తనకేమైనా ప్రాబ్లం వస్తే తనకి తానుగా సాల్వ్ చేసుకుంటుంది. అండ్ షీఈస్ ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. అది చాలా రేర్ కదా. యా, సో పవి స్ట్రాంగ్ మైండెడ్, క్లారిటీ ఉన్న అమ్మాయి, ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. వండర్ఫుల్. నీ లైఫ్లో ఎవరైనా పవిలా విత్ ద సేమ్ క్వాలిటీస్ ఉన్నారా? పవిలాగానా? లేరే. కళ్ళు మూసుకొని ఆలోచించు. అమ్మా, మనం చిన్నప్పటి నుంచి ప్రేమించేది, గౌరవించేది అమ్మని. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్.
దాట్స్ అవర్ ఫౌండేషన్. మనం లైఫ్ పార్ట్నర్లో మన అమ్మ క్వాలిటీస్ వెతుక్కుంటాం. నువ్వు అలాగే పవిలో మీ అమ్మగారి క్వాలిటీస్ చూసావు, ప్రేమించావు. సో మీరు చెప్పేది లిసన్ టు మీ విక్రమ్, నీకు నీ లైఫ్లో పవి కావాలి. షీ కంప్లీట్స్ యూ. బట్ అట్ ద సేమ్ టైం నీకు నీ స్పేస్ కావాలి. యాక్సెప్టింగ్ యోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నువ్వు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వవు, కానీ పవి కావాలి. అయితే మీరేదో సొల్యూషన్ ఇవ్వండి మ్యామ్. లేకు, వాట్? నీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. సొల్యూషన్ నీలోనే ఉంది. పవి ఏదో మీటింగ్కి వెళ్ళింది, పార్టీకి వస్తుంది. పార్టీయా? ఏం పార్టీ? ఫేర్వెల్ పార్టీ. యుఎస్కి వెళ్తుంది కదా. యుఎస్ కా? ఎందుకు? రీసెట్ కోసం. ఇది కూడా మాడిపోయి వచ్చింది అలాగా. ఏం సార్ ఇది? ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉందిరా. నువ్వేంటి కిచెన్లోకి వచ్చావు? అదే ఎవరో ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చారు సార్. డిస్కౌంట్ అడుగుతున్నారు. మీ ఫ్రెండ్ అంటున్నారు. డిస్కౌంట్ అడిగాడా, ఫ్రీగా అడిగాడా? డిస్కౌంటే సార్. అయితే నా ఫ్రెండ్ కాదు. సార్ ఒకసారి రండి సార్. పద వస్తున్నాను. ఓకే సార్. దీనమ్మా. ఈ రెస్టారెంట్ కి నేను చాలా సార్లు వచ్చా. ఫుడ్ చాలా బాగుంది. సార్ మీరేంటి ఇక్కడ? అసలు హలో expect చేయలేదు. రాజా, హాయ్ అండి. మీరు వస్తారని చెప్తే నేను స్పెషల్ టేబుల్ అరేంజ్ చేసేవాడిని కదా. సర్ప్రైజ్ ఇద్దామని సడన్ గా వచ్చేసా. ఈ రోజు మా పెళ్లి రోజుట మా ఆవిడ పొద్దున్నే చెప్పింది. ఏం ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు రాజా. డైరెక్ట్ గా మీ రెస్టారెంట్ కి వచ్చేసాం. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాజా. పెళ్లి రోజు అన్నాం కదా, మరి డిస్కౌంట్ ఏమైనా ఉందా? నాకు డివోర్స్ ఇప్పించారు కదండి, మీకు డిస్కౌంట్ ఇవ్వలేనా? లవ్ యూ రాజా. రాజా, ఏంటి ఫేస్ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నావు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టావా? అదొకటే తక్కువ. అదేంటి రాజా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మీరే చెప్పారు కదా టికింగ్ టైం బాంబ్ అని. టికింగ్ టైం బాంబా? ఓహో, నువ్వు పవి. అంత సీన్ లేదులేండి, అంత రివర్స్ అయింది. అంత రివర్స్ అయిపోయిందా? అఫ్ కోర్స్ నీకు ఆటోమేటిక్ అయిపోతుంది అనుకో. ఏం జరిగింది? అది ఆగు రాజా, ఈ లొకేషన్ కాదు, మా లొకేషన్